everyone, this is Dr. Aisha Tasneem, consultant ENT surgeon at Asian ENT Begumpet. ఈ రోజు మనము బెల్స్ పాల్సీ ఆర్ ఫేషియల్ పాల్సీ గురించి మాట్లాడుకుందాం. అసలు బెల్స్ పాల్సీ అంటే ఏంటి? బెల్స్ పాల్సీ ఈజ్ నథింగ్ బట్ అ సడన్ వీక్నెస్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్. ఇప్పుడు పేషెంట్స్ వస్తారు, మేడం మేము నిన్న నైట్ చల్ల గాలిలో పడుకున్నాము, సడన్లీ మార్నింగ్ లేసేసరికి వన్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ పని చేయట్లేదు అని చెప్పి వస్తారు. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫ్రౌన్, అంటే ఐబ్రోస్ లిఫ్ట్ చేయలేకపోవడం, కళ్ళు కంప్లీట్గా ముయ్యలేకపోవడం, అండ్ మూతి వంకర అవ్వడం, స్మైల్ కూడా సరిగ్గా లేకపోవడం, అండ్ బుగ్గలు ఉబ్బియలేకపోవడం. దీన్ని బెల్స్ పాల్సీ అంటాం అనమాట. అది అసలు ఇంత సడన్గా ఎందుకు జరగాలి? బేసికలీ మన ఇయర్లో ఒక నర్వ్ ఉంటుందన్నమాట, దాన్ని ఫేషియల్ నర్వ్ అంటాం. అది మన హాఫ్ ఆఫ్ ద ఫేస్కి సప్లై చేస్తుంది అనమాట. అంటే మన ఫ్రౌన్ చేసినప్పుడైనా, కళ్ళు మూసినప్పుడైనా, లేకపోతే బుగ్గలు ఉబ్బించినప్పుడైనా, స్మైల్ చేసినప్పుడైనా ఆ నర్వ్ అనేది బాగా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫేషియల్ పాల్సీ ఎందుకు రావాలి ఏం కారణం లేకుండా అంటే, అప్పుడప్పుడు మనకు ఈ నర్వ్లో వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ నర్వ్ అనేది స్వెల్ అవుతుంది. ఆ స్వెల్ అయినప్పుడు ఇలా అక్యూట్గా ఫేషియల్ పాల్సీలా రావచ్చు అనమాట. అప్పుడప్పుడు వైరల్ రియాక్టివేషన్, అంటే మీకు ఇంతకు ముందు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ కొన్ని రెస్టింగ్ సెల్స్ అనేది అలానే ఉండిపోయి మీకు మళ్ళీ రియాక్టివేట్ అయ్యి ఇలా ఫేషియల్ పాల్సీ కాజ్ చేయొచ్చు అనమాట. అండ్ కొంతమంది కేసెస్లో అయితే రీజన్ కూడా కాకుండా సడన్గా ఇలాంటివి జరగచ్చు అనమాట. సో ఇలా అయినప్పుడు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ గుడ్ న్యూస్ ఇస్ దట్ ఇట్ ఈస్ ట్రీటబుల్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రికవరబుల్. అంటే మీకు జరిగిన డ్యామేజ్ కంప్లీట్గా రికవర్ కూడా అవుతుంది అనమాట. సో దీనికి చేయాల్సింది ఏంటంటే, ఇమీడియట్గా ఇలా ఏమైనా అయినప్పుడు మీ సిమ్టమ్స్ని రికగ్నైజ్ చేసి యూ హ్యావ్ టు కమ్ టు యువర్ ఈఎన్టీ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకు అంటే ఆ 72 hours టైం లోపల ఒకవేళ మనం ట్రీట్ చేయలేకపోతున్నాము అంటే ఆ సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ రోజులు పర్సిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే 72 hours లోపల మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్గా క్లినికల్ ఎగ్జామినేషన్స్, అంటే మీకు ఏ మసిల్స్లో వీక్నెస్ వచ్చింది అవన్నీ చూసి, ఒకవేళ కుదిరితే హియరింగ్ టెస్ట్, హియరింగ్ లాస్ ఏమైనా అసోసియేటెడ్గా ఉందా లేదా తెలుసుకొని దాంతో మనకు డయాగ్నోస్ చేసి మెడిసిన్ స్టార్ట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ బెల్స్ పాల్సీ కేసెస్లో జనరలీ స్టీరాయిడ్ మెడికేషన్స్ అండ్ యాంటీవైరల్స్ యూజువలీ స్టార్ట్ చేస్తాం. ఈ స్టీరాయిడ్ మెడికేషన్ కూడా ఆ డోస్ అనేది టేపరింగ్ డోస్లో పెడతాం అనమాట, మెల్లిమెల్లిగా తగ్గించేయడానికి. సో ఇలా చేసి ప్లస్ ఆ ఐ, కొంతమందికి ఐ కంప్లీట్గా క్లోజర్ లేని వాళ్ళకి ఐ డ్రైనెస్ రాకుండా ఐ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేయడం లాంటి ప్రికాషన్స్ కూడా చెప్తామన్నమాట. అండ్ కొంతమందికి ఫేషియల్ ఫిజియోథెరపీ అని కూడా అడ్వైస్ చేస్తాం. సో ఇలాంటివన్నీ చేసి యూజువల్గా విదిన్ 2 to 3 weeks ద పేషెంట్ యూజువలీ రికవర్స్. ఇన్ కేస్ పర్సిస్టెంట్గా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే అలాంటి పీపుల్కి ఇంకా ఫేషియల్ రీహాబిలిటేషన్, ఫేషియల్ ఫిజియోథెరపీ లాంటివి ఇంకా కంటిన్యూ ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెన్ యూ షుడ్ ట్రీట్ దిస్ యాజ్ అన్ ఎమర్జెన్సీ. జనరలీ కొంతమందికి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు కూడా ఫేషియల్ పాల్సీలా ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు బెల్స్ పాల్సీ అండ్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతామంటే, బెల్స్ పాల్సీ వచ్చిన వాళ్ళలో కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ ప్యారలైజ్ అవుతుంది. అదే మీకు స్ట్రోక్ వచ్చినప్పుడు అసోసియేటెడ్ సిమ్టమ్స్, అంటే వీక్నెస్ ఆఫ్ అప్పర్ లిమ్, లోవర్ లిమ్ కానీ, ప్లస్ ఈ అప్పర్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ స్పేర్ అయిపోతుంది. అంటే మీరు ఐబ్రోస్, ఫ్రౌనింగ్ అదంతా ఉంటుంది, బట్ స్టిల్ లోవర్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ ప్యారలైజ్ అయ్యి. సో అలాంటి కండిషన్లో మీరు స్ట్రోక్ అని డయాగ్నోస్ చేసి ఎమర్జెన్సీ మెడికేషన్స్, అంటే ఇమీడియట్గా మీ ఎమర్జెన్సీ రూమ్కి ప్రెజెంట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. సో దీస్ వర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ అబౌట్ బెల్స్ పాల్సీ అండ్ ఫేషియల్ పాల్సీ. సో నెక్స్ట్ టైం మీకైనా మీ చుట్టుపక్కల వాళ్ళకైనా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే, డోంట్ ఫర్గెట్ దెమ్ టు రెఫర్ టు యువర్ ENT specialist and come to Asian ENT for your further doubts and queries. Thank you.